ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేనైతే బిర్యానీ తినేసాను, మటన్ బిర్యానీ మా పెద్దమ్మ ఇంట్లో. అండ్ ఈరోజైతే మా వదిన అయితే నన్ను పిలిచింది. అండ్ వాళ్ళ ఇద్దరు కిడ్స్కి అయితే ప్రాజెక్ట్స్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పెద్దోడికైతే కంప్లీట్ అయిపోయింది జైంట్ వీల్ అలాగా. అందుకని చెప్పి మేమైతే ఇప్పుడు గాంధీ బొమ్మకి వెళ్తున్నాము. గాంధీ బొమ్మ ఒకవేళ అక్కడ కానీ లేకపోతే పెద్ద బజార్కి వెళ్తాము. అక్కడ లేకుండా ఉంటే ఇంకా లస్సీ సెంటర్కి వెళ్తాము. అండ్ ప్రాజెక్ట్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. వీడియో అయితే మా వదిన క్యాప్చర్ చేస్తుంది. అండ్ వీడియోలో నెల్లూరు అయితే కనిపించడం లేదు, నేనే కనిపిస్తున్నాను, నా స్కార్ఫ్ కనిపిస్తుంది. పర్లేదు, వీడియో ఇట్లా చేయొచ్చు, బాగుంటుంది. అప్లోడ్ చేశాను కదా, చూడండి. అండ్ నాకైతే నచ్చిందిలేండి, మా వదిలే కదా తీసింది. అండ్ నెక్స్ట్ అయితే మను అయితే ముందు కూర్చుంటా అన్నాడు. నాకైతే స్కార్ఫ్ కనిపించదు, నేను పడిపోతాము, ఎందుకు వచ్చింది అని చెప్పి వెనకాల కూర్చోబెట్టేశాను. అండ్ ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోయాను, ఈ రూట్కి వెళ్దామని చెప్పి చెప్తున్నాను. ఎటో సండే కాబట్టి, నేను మామూలుగా సండే కదా చాలా రష్ ఉంటుంది అని అనుకుంటున్నాను. బట్ ఎవరు అయితే రష్ అయితే లేదు. అండ్ ఈజీ అయిపోయింది. అండ్ 3 or 4 ఏరియాస్ విజిట్ చేసాము కాబట్టి, వెళ్ళాము కాబట్టి ఈజీగా వెళ్ళిపోయాము. నార్మల్గా అయితే ఇప్పుడు నేను రాంగ్ రూట్ వెళ్తున్నాను. ఇటు నుంచి అది మొత్తం తిరుక్కొని పోవాలి. బట్ ఇక్కడైతే షార్ట్ కట్ రూట్లో నుంచి వెళ్ళిపోయాం. అదే నార్మల్ డేస్లో అయితే అలా వెళ్ళడం కుదరదు అనమాట. అందుకని ఇలా వెళ్ళిపోయాము. ఇప్పుడైతే లస్సీ సెంటర్కి వచ్చేసాము. అండ్ ప్రాజెక్ట్ అయితే 2 ఉన్నాయి కదా. అండ్ మనుగాడికి అండ్ నెక్స్ట్ వచ్చి మనుగాడికి వచ్చి రోబోటిక్, పెద్దోడికి వచ్చి జైంట్ వీల్ అనమాట. జైంట్ వీల్ ఎట్టో కనెక్షన్ వల్ల తిరుగుతుంది, రొటేట్ అవుతుంది. అండ్ వీడికైతే ఎందుకంటే అది బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా లేనందువల్ల తిరగలేదు. బట్ చేసాము మేము. అండ్ అవుట్పుట్ రిజల్ట్ మీరు చూస్తారు కదా, చూడండి. ఫైనల్గా అయితే మేము రుక్మిణి సిల్క్ బజార్కి అయితే వచ్చేసాము బ్యాటరీస్ తీసుకోవడానికి. అయితే ఇది పెద్ద బజార్లో. అండ్ కిడ్స్కి అయితే ఇక్కడ అంతా అన్నీ ఉంటాయి అనమాట. ప్రాజెక్ట్కి సంబంధించి కానీ, బుక్స్ కానీ అన్నీ ఓవరాల్ అన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే మేము గాంధీబొమ్మ సెంటర్కి వచ్చేసాము. అండ్ చెరుకు రసం అయితే తీసుకున్నాము. మా వదిన అయితే అసలు వద్దనింది. ఇంకా మా మనుగాడైతే తాగాము కొద్దిగా. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇప్పుడైతే డ్రెస్ సర్కిల్ అండ్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. అండ్ మా వదిన అయితే క్యాప్చర్ చేస్తూ ఉంది. ఇక్కడికి వెళ్దామా వద్దా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నాము. మళ్ళీ చూసుకొని ఇంకా సర్లే ఎందుకులే అని చెప్పి వెళ్ళలేదు. బట్ బయట నుంచే చూసుకొని వచ్చేసాము. రష్ అయితే అంతగా లేరు, ఆఫర్స్ అయితే ఏం లేవని చెప్పారు, అందుకని వెళ్ళిపోయాము. హిల్స్కి అయితే వచ్చేసాము. ఇంకా ఆఫర్స్ అయితే మీకైతే చూపిస్తాము, ఓకేనా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడైతే మేము ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసేసాము. అదిగో బ్యాటరీస్ తీసుకున్నాను. అండ్ ఈ స్విచెస్ కోసం వెళ్ళింది మేము లస్సీ సెంటర్కి. అండ్ అలానే పెద్ద బజార్కి కూడా వెళ్ళాము, దొరకలేదు. అండ్ ఈ 2 కనెక్షన్స్ కోసమే వెళ్ళింది. అండ్ వెళ్ళిన తర్వాత అండ్ ఇంతకుముందు ఇవి జైంట్ వీల్. అండ్ లాస్ట్లో అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను, అసలుకి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఆ కప్స్తో ఎలా యూస్ చేస్తామో అనేది కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మేము రోబోటిక్ అయితే స్టార్ట్ చేసేసాము. అది కనెక్షన్ వల్ల, అసలు అంత చిన్న రోబోటిక్ ఒక కనెక్షన్ వల్ల అయితే మేము చేసిందంతా వృధా అయింది. బట్ ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసుకున్నాము. ఇప్పుడైతే మేము రోబోటిక్ అయితే తయారు చేసేసాము. అండ్ ఫస్ట్ వచ్చి స్టిక్స్ని మేము కట్ చేసుకొని దానికి అటాచ్ చేసి, నెక్స్ట్ వచ్చి బ్యాటరీ పెట్టి మళ్ళీ స్విచెస్కి కనెక్షన్ చేసాము. అండ్ లిటిల్ బిట్గా ఫైర్ చేయాలి, లిటిల్గా. బట్ మేము అది చేస్తే ఎక్కడ మొత్తం పోతుందేమో అని చెప్పి చేయలేదు. కొద్ది కనెక్షన్ అయితే ఇస్తే రొటేట్ అయింది. పక్కన వచ్చి హ్యాండ్ అనమాట, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది హ్యాండ్. ఆ హ్యాండ్కి ఇప్పుడు నేను కనెక్షన్ ఇస్తే సౌండ్స్ వస్తాయి. బట్ నేను ఎడిటింగ్లో తీసాను, అండ్ లిటిల్ చిన్నగా వస్తుంది, అందుకని వినిపించదని చెప్పి తీసేసాను. పడిన వెంటనే కింద లెగ్ అనేది మనం పెట్టింది ఊడిపోయింది. అండ్ దానికి మళ్ళీ నేను విక్స్ డబ్బా చూపించాను కదా, తలని యాడ్ చేశాను. అవతల సైడ్ స్మైలీ ఉంది, ఇటు మీకు ఫ్రంట్ కనిపించదు. అక్కడ నెక్స్ట్ వచ్చి అయితే ఇలా అయితే ఫిక్స్ చేసాము. అండ్ పక్కనైతే నేను ఒక పినీస్ అయితే పెట్టాను, ఎందుకంటే హ్యాండ్ రొటేట్ అవ్వడానికి కొద్దిగా వెయిట్లెస్ అనేది ప్రిఫర్ చేస్తే మేబీ తిరిగే ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పి నేను పెట్టాను. బట్ అయితే ఫైనల్గా అయితే తిరగలేదు, కనెక్షన్ అయితే వచ్చింది. రొటేట్ అయితే లోపలే అవుతుంది కానీ బయటకైతే అవుట్పుట్ అయితే కనిపించలేదు. ఇంకా సరే అని చెప్పి మేము సెకండ్ వేని ఎంచుకున్నాము. అండ్ సెకండ్ వే వచ్చి పేపర్ అనమాట. అండ్ పేపర్స్తో మేము లీఫ్ని కట్ చేసి అండ్ స్ట్రాబెరీస్ తయారు చేసాము. అండ్ స్ట్రాబెరీస్కి అండ్ ఇవి లీవ్స్ అనమాట. స్ట్రాబెరీస్కి ముందుగా కట్ చేసేసి దానికి మేము వర్డ్స్ అనేది ప్రిపేర్ చేసాము. అంటే ఆల్ఫాబెట్స్ ఆర్డర్స్ అంటాం కదా, A నుంచి Z వరకు. అండ్ నార్మల్ క్యాపిటల్ లెటర్స్ని ప్రిఫర్ చేసుకున్నాము. అండ్ అది కూడా చూడండి. అండ్ చాలా అయితే బాగుంటుంది. అండ్ దాంతో రోబోటిక్ పోల్చుకుంటే ఇదే ఈజీ అండి, ఎందుకంటే రోబోటిక్ అయితే కనెక్షన్ దగ్గర ఒకటే ప్రాబ్లము. ఇదైతే ఏం ప్రాబ్లం అయితే ఉండదు, మనం పెట్టే ఇంట్రెస్ట్ బట్టి రెడీ. మొత్తం ఓపిక అంతా నశించిపోయింది. నీ జోబెట్టు వేర్ ఈజ్ గ్యాజెట్ రే.
ఇది తలకాయ ప్రిపేర్ చేసిన తర్వాత నాకు వీడియో తీసి పెట్టి. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, అదేం కట్ చేశాను కదా, మేము స్ట్రాబెరీస్ అయితే రెడీ చేసేసాము. అండ్ అలానే ఫైనల్గా అయితే జెయింట్ వీల్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇదైతే మా వదిన చేసింది. అండ్ అయితే నాకు అయితే చాలా బాగా నచ్చింది, అందుకని నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాను. అండ్ మా వదినకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే నాది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.